అతని పేరు జతిన్. ఉండేది విజయవాడ వాంబే కాలనీ ప్రాంతం. అత్యంత పేదరికంలో ఉన్న ఆ పిల్లవాడు విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 4వ తరగతి చదువుతున్నాడు. ఆ బాలుడు స్కేటింగ్ లో బాగా రాణిస్తున్నాడు. జాతీయ స్థాయిలో పథకాలు సాధించాడు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరరావు ఆ పిల్లవాడికి సన్మానం చేసి అభినందించారు. క్రీడలను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని, 2024లో తెలుగుదేశం జనసేన పార్టీ అధికారం చేపడుతుందని, ఆ తర్వాత క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో క్రీడా స్థలాలను తీసుకొని అంతర్జాతీయ స్టేడియాలను కూడా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా బోండా ఉమేశ్వరరావు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో క్రీడాకారులు చేసిన కృషిని ఆయన వివరించారు. మట్టిలో మాణిక్యాలు వెలికి తీయాలంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రావాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కంచి ధనశేఖర్, అదేవిధంగా స్టూడియో రాము తదితరులు పాల్గొన్నారు. నా పేరు బోగద జతిన్. నేను 4th క్లాస్ చదువుతున్న. స్కూల్ పేరు వివేకానంద సెంటనరీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. నేను గెలిచిన దాంట్లో సెకండ్ వచ్చాను. నేషనల్స్ స్కేటింగ్ లో వచ్చాను. నేషనల్స్ లో గోల్డ్ కొట్టాలి నా భవిష్యత్తు. డిస్ట్రిక్ట్ లెవెల్లోన కాంపిటీషన్లో స్కేటింగ్ కాంపిటీషన్లోన మా పెద్ద బాబుకి 3 గోల్డ్ వచ్చినాయి. అలాగే స్టేట్ లెవెల్లో కూడా ఫస్ట్ ప్రైవేటీలోన నేషనల్ సెలెక్ట్ అయ్యాడు. అలాగే 61 నేషనల్ లెవెల్లో జాతీయ లెవెల్లోన చెన్నైలో జరిగిన మొన్న 15వ తారీఖున సిల్వర్ మెడల్ వచ్చింది. అలాగే మన ఈ స్పోర్ట్స్ నిమిత్తంగా మనకి సపోర్టింగ్ లేదు గవర్నమెంట్ తరఫున. మన స్పోర్ట్స్ నిమిత్తంగా పిల్లలకి ఆడుదాం ఆంధ్ర కాకుండా ఇప్పుడు గెలుచుకొని ఆల్రెడీ నేషనల్ లెవెల్లో గెలుచుకున్న పేరెంట్స్ పిల్లలకు కూడా ఈ గవర్నమెంట్ తరఫున సహకారం అందించి, అట్లాగే ఈ మా పిల్లలు ఆడడానికి మన ఆంధ్ర తరఫున వెళ్ళిన అందరి మీద కూడా కృష్ణా డిస్టిక్లో మెడల్ ఎక్కువ వచ్చినాయి. అయినా సరే మనకి రింక్ లేకపోయినా మెడల్ ఎక్కువ వచ్చినాయి. దాని మొదలు ఏంటంటే గవర్నమెంట్ కొద్దిగా దయ ఉంచి పిల్లలకి స్పోర్ట్స్కి సహకరించడానికి ఒక రింక్ని ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నానండి. నేను వ్యాపారం చేసుకుంటానండి. నా పేరు బుగత నాని. ఈరోజు మన నియోజకవర్గం, సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని బాంబే కాలనీ నుంచి జాతీయ స్థాయిలో స్కేటింగ్ కాంపిటీషన్లో మరి ఆల్ ఇండియా 2గా వచ్చినటువంటి జితిన్ని గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ అభినందించమని కోరుతా ఉన్నా. అలాగే స్టేట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళ తమ్ముడు లోకేష్ను కూడా అభినందిస్తూ ఉన్నా గట్టిగా చప్పట్లు కొట్టి. అలాగే వాళ్ళ తల్లిదండ్రులు నాని, అరుణ తల్లిదండ్రులు ఇద్దరిని కూడా అభినందిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ డివిజను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సోదరుడు మల్లేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సోదరుడు సూరి, డివిజన్ ఇన్ఛార్జి భూతా శ్రీరాములు, అలాగే సెంట్రల్ నియోజకవర్గ తెలుగు యూత్ అధ్యక్షుడు కంచి ధనశేఖరు, అలాగే మా సతీషు, బీసీసీల నాయకులు, ఇంకా మరి మహిళా అధ్యక్షురాలు సోదరి సుబ్బలక్ష్మి, రాము, ఇంకా మా ప్రసాదు, మన స్టూడియో రాము, వీళ్ళందరి ఆధ్వర్యంలో సత్కరించుకోవటం శుభాని, అందరూ సత్కరించుకోవడం సంతోషం. ఇది మన నియోజకవర్గానికి ఇలాంటి యువత పిల్లలు అన్ని రంగాల్లో కూడా రాణించేదానికి అన్ని రంగాలుగా యువతలో పెద్ద ఎత్తున ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అకాడమీల ద్వారా ఇలాంటి పిల్లలకి నైపుణ్యాన్ని అభివృద్ధి కోసం కోచ్ల్ని పెట్టేవాళ్ళం, అన్ని రకాలుగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం. ఒక స్కేటింగ్లోనే కాదు అన్ని ఈవెంట్లలో కూడా. కానీ ఇవాళ క్రీడా రంగం అనేది బాగా వెనకబడిపోయింది ఆంధ్రప్రదేశ్లో. ఇవాళ ఎన్నికలు వస్తున్నాయని ఆడుదాం ఆంధ్రప్రదేశ్ అంటూ ఉన్నారు. కానీ మరి ఎక్కడా కూడా గత 5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వ హయాంలో క్రీడల్ని ప్రోత్సహించినటువంటి దాఖలాలు లేవు. దాని మీద దృష్టి పెడితే ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఇలాంటి పిల్లలు ఎంతోమంది నేషనల్ లెవెల్లో మరి ప్రైజులు కూడా గెలిచి మన రాష్ట్రానికి, మన నగరానికి పేరు తెచ్చే అవకాశం ఉంది. మరి అలాంటి వాళ్ళందరినీ ప్రోత్సహించాల్సిన బాధ్యత వచ్చే ప్రభుత్వం, జనసేన తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని కూడా
తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా రేపు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రాగానే గతంలో ఏ విధంగా అయితే క్రీడా రంగంని, క్రీడాకారుల్ని, ఇలాంటి పిల్లల్ని ప్రోత్సహించి పెద్ద పెద్ద స్టేడియాలు, సమైక్య రాష్ట్రంలో గచ్చిబౌలి స్టేడియాలు, అలాగే ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ గేమ్స్ని ఇక్కడ నిర్వహించడం కానీ, అలాగే అన్ని రకాలుగా స్టేట్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్, అలాగే ఆల్ ఇండియా లెవెల్ ఈవెంట్స్ని మన రాష్ట్రంలోనే, మన నగరంలోనే మరి నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చేసుకున్నటువంటి పరిస్థితులు బోల్డన్ని. ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు స్పోర్ట్స్ లవర్గా ఆయన అన్ని రకాలుగా షటిల్లో కానీ, టెన్నిస్లో కానీ, క్రికెట్లో కానీ అన్నింటిలో ప్రోత్సాహం ఇచ్చి ఈ స్పోర్ట్స్ని అన్ని రకాలుగా మొట్టమొదటి అంశంగా ప్రాధాన్యతగా ఇచ్చేవాళ్ళు. అలాంటి రోజులు, మంచి రోజులు రావాలని తెలియజేసుకుంటూ, ఇవాళ నేషనల్ లెవెల్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది మన జితిన్కి. రేపు రాబోయే రోజుల్లో ఫస్ట్ ప్రైజు, ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వెళ్ళాలని కోరుకుంటూ హృదయపూర్వక దీవిస్తూ సెలవు తీసుకుంటాం.